అయ్యా, యవనస్తులమైన మేము నాయన వారు మనసు రక్షణ భారతదేశంలో అనుభవంలోకి తెచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ సమయం ముందు నాయన మాకు కావలసిన వాక్యము మాకు దయచేయమని మేము ప్రార్థించుకుంటున్నాం. వినగలిగిన చెవులను ఆయన, వినగలిగిన హృదయాలను నాయన ఇష్టంతో మర్యాదగా వారి హృదయంలోని వారి వాక్యం నాయన లోబడటకు కృప దయచేయండి. అట్టి జీవితాలను నాకు కలుగజేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. అందరు కదా గట్టిగా, ఇంకా గట్టిగా, ఆరాధన 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 ఆరాధన. గట్టిగా అందరు కూడా, గట్టిగా అందరు ఆమేన్. ఆరాధన 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 పాడాలి, గట్టిగా పాడాలి, గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా పాడుతూ, చప్పట్లు గట్టిగా కొట్టండి, చప్పట్లు గట్టిగా కొడుతూ గట్టిగా పాడండి, మంచి స్వరము తెచ్చి పాడండి ఆమేన్. ఆరాధన 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 ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసావే వందనమయా, ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసావే వందనమయా, నన్ను చూసావే ఆమేన్. మనలను చూచిన దేవుడు ఆయనే, ఈ స్థితిలో నిలిపిన వాడు ఆయనే ఆమేన్. నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరిచవే వందనమయ్యా, యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరిచవే వందనమయ్యా, స్వస్థపరిచవే వందనమయ్యా, స్వస్థపరిచవే వందనమయ్యా, స్వస్థపరిచవే వందనమయ్యా, స్వస్థపరిచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించగను, పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించగను. ఆరాధన 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 ఆరాధన
అందరికీ దేవుడి ప్రేమతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డేర్ పాస్టర్కి, అలాగే సోదరులకి, దేవుడికి ఈ మహిమ కనుగొనుగాక. నా పేరు రాహుల్. నేను వెంకటగిరి నుంచి వచ్చాను. మేము ముందు నుంచి హిందువులం. మా నాన్న సైడ్ అందరూ హిందువులే. 4 అన్నదమ్ముళ్ళు, 2 అక్కా చెల్లెళ్ళు, అందరూ హిందువే. మా అమ్మను కూడా హిందువులోనే పెళ్లి చేసుకున్నారు. తర్వాత మేము ముగ్గురం, అన్నయ్య, నేను, చెల్లి. ఫస్ట్ నుంచి మేము అందరం హిందువుల్లోనే పెరిగాము. అన్ని హిందువులు చేయాల్సిన పూజలు కానీ అన్నీ చేసాం మేము. కానీ దేవుడు నాకు ఎంతో సాయం చేశారు. మా అమ్మ క్రిస్టియన్ ఉండింది, కానీ మ్యారేజ్ వల్ల హిందువులు చేయాల్సిన పని చేయాల్సి వచ్చింది. కానీ దేవుడు మళ్ళీ మా అమ్మను దేవుడే తీసుకున్నాడు. మా అమ్మ వల్ల మేము ఆశీర్వదించబడ్డాము. అలాగే మా అమ్మను చూసి మా బంధువులందరూ దేవుడి ప్రేమతో ఉన్నారు. ఇప్పుడు అందరూ దేవుడినే నమ్ముకొని దేవుడితో నడుస్తున్నారు. దానికి దేవుడికి ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలుని చేశారు. నా పేరు రాహుల్ అని పెట్టింది కూడా దేవుడే. అందరికీ హిందువుల పేర్లు పెట్టారు, నాకు మాత్రం రాహుల్ అనే పెట్టారు. అది నేను ఉన్నప్పుడే పెట్టారు. మా అమ్మ, నాన్న, అమ్మమ్మ అందరు ఉన్నప్పుడే. ఇంకా యవనస్తులో ఉన్నప్పుడు కూడా నేను మా అమ్మతో పాటు నేను చర్చికి వెళ్ళేవాడిని. అందరూ మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళేవాళ్ళు. కానీ యవనస్తులో ఉన్నప్పుడు ఎన్నో సైతాని క్రియలు కానీ కార్యాలు కానీ ఎన్నో జరిగాయి. అది అందరికీ తెలుసు. ఎంతో నేను ఉండిపోయాను, కానీ దేవుడిని అయితే వదలలేదు. దేవుడితో ఉన్నాను, దేవుడి మాటలు వింటూనే ఉన్నాను. నా లైఫ్ అనేది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు, ఎందుకంటే అట్లా ఉండేవాడిని నేను. దేవుడు ఎంతో నాకు సాయం చేశాడు. మా స్నేహితులు కానీ అందరు కానీ ఎంతో, నా చుట్టుపక్కల ఉండేదంతా పాపమే. నేను నడిచిందంతా పాపమే. కాలేజీలో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు మనం ఉండేది కూడా పాపంలోనే. కానీ దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచి దేవుడు ప్రేమతో నన్ను కడిగాడు. అక్కడ నాకుండే స్నేహితులు కూడా దేవుడినే ఇచ్చాడు. నాకు మంచి స్నేహితులు ఇచ్చాడు, మంచి నడవడిని ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, మంచి పేరెంట్స్ని ఇచ్చాడు నాకు. అలాగే నా జీవితంలో ఎంతో ఒడిపాట్లు ఉంటాయో నాకు కూడా అలాగే జరిగింది. నా లైఫ్ అనేది ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు. అది ఆలోచించలే అంత స్థితిలో కూడా నేను ఏమయ్యిందనేది కూడా తెలియలేదు. కానీ తర్వాత దేవుడు మళ్ళీ నా జీవితాన్ని నడిపించాడు. అప్పుడు దేవుడికి ఒకటే చెప్పుకున్నాను నేను, అంతా నా మేలుకే, అంతా నా మంచికే. ఈ మాట ఒకటి నా గుండెల్లో ఉన్నింది. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 22వ వచనం. దీంట్లో ఒక చిన్న సందర్భం ఏంటంటే, మన ప్రభు ఎరుకోపట్నంకి వచ్చినప్పుడు ఒక గుడ్డివాడు యేసుని చూసి, అక్కడ జనాంగాన్ని చూసి ఎవరు వచ్చారని అడిగినప్పుడు దేవుడు వచ్చారనగానే ఆ గుడ్డివాడు దేవుడి కోసం పరుగులు తీశాడు. అలాగే వెనకాల ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, నీ మాట ఎందుకు వింటారు, కొంతసేపు ఉండిపో, గమ్ముడు. కానీ ఆ మాట లెక్క చేయకుండా దేవుడి కోసం ఆయన ఎంత పరితపించాడో, అందుకనే దేవుడు ఆయన స్వస్థపరిచాడు. అలాగే ఆయన జీవితం అప్పటి నుంచే అయింది. ఆయన వృట్టివాడు, అడుక్కునేవాడు. యేసుప్రభు వచ్చారని అడుక్కోలేదు, అన్నీ అక్కడక్కడే వదిలేసి యేసుని ఎప్పుడు యేసు అటు పోతారని తెలిసింది అన్నీ అక్కడ వదిలేశాడు. తన సంచి కానీ అడుక్కునే వస్తువు కానీ, మీకు తెలిసింది అడుక్కునేవాడు అంటే చాలా వస్తువులు ఉంటాయి, అవంతా వదిలేసి దేవుడి కోసం వెళ్ళాడు. అలాగే మనం కూడా దేవుడి గురించి వెళ్ళినప్పుడు అన్నీ వదిలేయాలి. దేవుడి కోసం అన్నీ వదిలేసి దేవుడి కోసం మనం ప్రయత్నిస్తే దేవుడు మనకు ఎంతో సాయం చేస్తాడు, నేర్పిస్తాడు. దేవుడు నాతో ఎంతో మాట్లాడు నా జీవితంలో అంటాడు. అక్కడ నన్ను ఇప్పుడు నాకు ఇచ్చే గౌరవం కానీ మర్యాద కానీ అంతా దేవుడు ఇచ్చింది. నా జాబ్ కానీ అన్నిట్లో దేవుడు నాకు ఎంతో సాయం చేశారు. అది దేవుడికి నేను వేలాసుతులు చెల్లించుకుంటున్నాను. ప్రతిరోజు నేనైతే శాసనం చెప్తాను దేవుడికి, ఎందుకంటే నా లైఫ్ ఉండేది మాత్రం దేవుడితోనే. కార్యాలు నా ఆలోచనలలో కష్టాలు నష్టాలు వాటన్నిటికంటే
దేవుడు చేసిన మేలులే నిన్నటి దినాన నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అవే నాకు ఎక్కువగా జ్ఞాపకానికి వచ్చాయి. చాలా సంతోషం. నేను ఎన్నో విషయాలు మర్చిపోతూ ఉంటాను. అప్పుడు నాకు అనిపించింది నిజంగా కష్టాలు, బాధలు, సేవలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మర్చిపోయాను. దేవుడు స్తోత్రం అనిపించింది. అలాగే ఈ సమయంలో ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్న సాక్ష్యం, ఈ సేవ కరెక్ట్గా నేను 24 సంవత్సరాల వయసులో నేను ఉన్నప్పుడు దేవుడిచ్చిన తలంపు. నేను చదువుకుంటున్నాను. ఆ సమయంలో 21 సంవత్సరము ఆ సమయంలో నేను చదువుకుంటున్నప్పుడు నేను క్రిస్మస్ హాలిడేస్కి వచ్చాను. ఆ క్రిస్మస్ హాలిడేస్కి నెల్లూరు వచ్చినప్పుడు 93వ సంవత్సరంలో మేము లోన్ స్టార్ యూత్ అని ఒక సహవాసంలో ఉన్నాం. మేమందరం చాలామంది ఉన్నాము. ఆ టీంని మా బాప్టిస్ట్ చర్చిలో వాళ్ళు తీసేయమన్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి, చర్చిలో కూడుకోవడానికి లేదు మీరని మమ్మల్ని అప్పుడు రిజెక్ట్ చేశారు. ఆ సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని వెళ్ళారు. అయితే నేనైతే ఆ సమయంలో ఈ క్రిస్మస్ హాలిడేస్కి వచ్చినప్పుడు మా పాలెంలో కొంతమంది యవనస్తుల్ని సమకూర్చుకొని అందులో పాస్టర్ వాళ్ళ కుటుంబము, అలాగనే వాళ్ళ మామగారు వాళ్ళ కుటుంబము, ఇంకా అనేక మంది సహోదరులు, సహోదరీలు, చాలామంది, అంతా యవనస్తులే, అందరూ యవనస్తులే. ఆ యవనస్తులతో, ఆ యవనస్తుల ప్రార్థనతో, యవనస్తుల పరిచర్య, సువార్త పరిచర్యతో ఈ సేవ ఇలా కొనసాగింది. నిజంగా ఆ తొలి దినాల్లో ఆ యవనస్తులు ముఖ్యంగా ఈ పరిచర్యకి ప్రేయర్ హాల్, ప్రార్థనా గది అని పెట్టడం జరిగింది. ప్రేయర్ హాల్ అంతే, ఇంకేం పెట్టలేదు, దానికి ఏం పేరు పెట్టలేదు, ప్రేయర్ హాల్. ఆ సమయంలో ఆ ప్రేయర్ హాల్లో సహోదరులు కానీ సహోదరులు కానీ నిలువు మోకాళ్ళ మీదనే పోటీలు పడి మోకరించేవాళ్ళు. నిలువు మోకాళ్ళ మీదనే. నేనైతే అలాంటి ఆలోచన, మరి ఆ పట్టుదల నేను అందరిలో చూడలేదు. ఆ రోజుల్లో నిలువు మోకాళ్ళ ప్రార్థనకి పట్టుదల అంటే ఎవరు ఎన్ని గంటలు మోకరిస్తారు అనే రీతిగా మోకరించేవాళ్ళు. అలా మోకరించి కొంతమందికి ప్రారంభ దినాల్లో మోకాళ్ళ కాడ బొబ్బలు వచ్చేవి. ప్రారంభంలో ఎక్కువ మోకరిస్తే బొబ్బలు వస్తాయి. ఆ బొబ్బలు ఉన్నప్పుడు అది పగిలి రక్తం కారినా కానీ వాళ్ళు అలాగనే మోకరించేవాళ్ళు. రక్తం వస్తున్నా అలాగనే మోకరించినప్పుడు కొన్ని రోజులకి అది కాయలు కాసిపోయేది. ఆ మోకాళ్ళు కాయలు కాసిపోయేది. నిజంగా ఆ మోకాళ్ళ ప్రార్థనే ఈ పరిచర్యకి పునాది. ఆ మోకాళ్ళ ప్రార్థనే ఈ పరిచర్యకి పునాది. ఎన్ని గంటలు ప్రార్థనలో ఉంటారో తెలియదు. యవన సహోదరులు శుక్రవారం రాత్రి అంతా కూడా మోకరించి ఉపవాస ప్రార్థనలో ఉండేవాళ్ళమే. అలా
యవన సహోదరులు వాళ్ళు ప్రత్యేకంగా వేరుగా ఒకరినొకరు పురికొల్పుకునేవారు. మన మధ్యలో మరి అమర్ ఉన్నాడు, వాళ్ళ అమ్మోళ్ళు, వాళ్ళ అక్క పిన్నీలు, ఆ పాలెంలో ఆ ప్రాంతంలో ఉన్న చాలామంది యవనస్తులు. అప్పుడు అందరూ యవనస్తులే, పెళ్ళిళ్ళు కాలేదు, ఎవరికి పెళ్ళిళ్ళు కాదు. ముందు ఎంత రాత్రి ఎంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నారో వారికే తెలియదు. ఇక వేరే వ్యాపకాలు లేవు. దేవుని దయ వల్ల ఆ రోజుల్లో మాకు ఎవరికి ఫోన్లు లేవు. దేవుని మహాకృప వల్ల ఆ రోజుల్లో మాకేం లేదు, ఫోన్లు లేవు. అదే మా జీవితాలను ఈరోజు ఇలా ఆశీర్వదించింది. మొదటి మేము చెప్పగలిగిన సాక్ష్యం. దేవునికి మేము ఎంతో స్తోత్రాలు చెప్పాల్సిన మొదటి విషయం ఏంటంటే, దేవా మా రోజులు ఆ రోజుల్లో అంటే దగ్గర 30 సంవత్సరాల క్రితము మాకెవ్వరికి ఫోన్లు ఇవ్వనందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. పొరపాటున ఆ రోజుల్లో ఎవరైనా ఫోన్ చేస్తే, ఫోను ఉంటే, అప్పుడు నాకు తెలిసి కాల్ రేట్ ఎంత అంటే 60 సెకండ్లకి 5 రూపాయలు. 60 సెకండ్లకి 5 రూపాయలు. 60 సెకండ్లకి 5 రూపాయలు. పొరపాటుగా 60 సెకండ్లు అంటే 1 నిమిషం. 1 నిమిషము 1 సెకండ్ అయినా కానీ 10 రూపాయలకి వెళ్ళిపోద్ది. అంతటి ఖరీదైన వ్యవహారాన్ని దేవుడు పెట్టాడు. అందుకు దేవునికి స్తోత్రాలు. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇప్పుడున్న పరిస్థితికి స్తోత్రాలు చెప్పలేకపోతున్నానంటే, ఒక ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు, రూపాయి సంపాదించుకునే పరిస్థితి ఉండదు. వేల రూపాయల ఫోన్లు కొంటున్నారు మనకు తెలియడంలే. చదువులే, ఆశ్చర్యమైన విషయం. ఇప్పుడు కొన్ని బైకుల మీద గాడ్స్ గిఫ్ట్ అని ఉంటుంది, మీరు చూసారా లేదు? చూసారు కదా, కార్ల మీద, బైకుల మీద, ఆటోల మీద గాడ్స్ గిఫ్ట్ అని ఉంటుంది. వీళ్ళకి చదువు లేదు, ఒక పని చేసుకునేటువంటి దారి లేదు, ఉద్యోగం లేదు, రూపాయి సంపాదించుకునే పరిస్థితి లేకపోయినా వాళ్ళ చేతుల్లో రూపాయల ఫోన్లు, రూపాయలు. నా ఫోన్ మొన్న చెడిపోతే ఆ ఫోన్ నేను తీసుకుపోయి రిపేర్కి ఇస్తే, ఇది ఎప్పటి ఫోన్ సార్ అంటున్నారు వాళ్ళు. మొన్నటి వరకు ఉంది నాకు ఆ ఫోను, ఇది ఎప్పటి ఫోను. కానీ పిల్లల దగ్గర 60,000 70,000. వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఎవరు ఇచ్చారో మనకు తెలీదు. ఫ్రీ, ఇప్పుడు ఫ్రీ, అన్లిమిటెడ్ ఆ సౌకర్యం వచ్చింది. చెవిటోడైనా వాడు మిషన్ పక్కన పెడతాడేమో కానీ, చెవిటోడైనా చెవుకున్నటువంటి మిషన్ పక్కన పెడతాడేమో కానీ, వీళ్ళు మాత్రం పక్కన పెట్టే లెక్కలో లేరు. అంత ఒకవేళ ఆ రోజుల్లో ఇలాంటి స్థితి ఉండుంటే ఈరోజు ఇటువంటి పరిచర్య సమాజంలో ఉండేదో లేదో నాకైతే తెలియదు. నిజంగా ఇది దేవుడు తన కృపలో ఇచ్చినటువంటి పరిచర్య. ఎందుకు ఆ రోజుల్లో ఉన్న యవనస్తుల్ని, ఈ రోజుల్లో ఉన్న యవనస్తుల్ని నేను మాట్లాడవలసి వచ్చిందంటే, నిజంగా దేవునితో ఎక్కువ సమయం గడిపాము, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఎక్కువ సమయం గడిపాము అని చెప్పడానికి ఒక సాక్ష్యం. అందులో మన ప్రేయర్ హాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సహవాసం నుండి వచ్చారు. ఒక్కొక్క సహవాసం, భక్త సింగ్ గారి సహవాసం, బ్యాప్టిస్టు సంఘము, రోమన్ క్యాథలిక్ వాళ్ళు,
ఇలాగ రకరకాలైన వాళ్ళు వచ్చారు. అయితే మేము ప్రారంభించేటప్పుడు ప్రార్థన అనే ఆలోచనతోనే కొనసాగుతూ ఉన్నది. ఇది రెండో విషయం చెప్తున్నాను. ఆ సమయంలో 95వ సంవత్సరం ఒక భయంకరమైనటువంటి శోధన జరిగింది. ఆ సమయంలో దేవుడు 92వ సంవత్సరమే నన్ను దర్శించాడు. తన ఆత్మతో నన్ను అభిషేకించాడు. నాకు పరిశుద్ధాత్మ దేవుని కార్యము నాకు రుచి ఉంది. ఆ టేస్ట్ నాకు తెలుసు, ఆ అనుభవం ఉంది. అయితే నేను బ్యాప్టిస్ట్ సంఘ సభ్యుడిని. నాకు మా బ్యాప్టిస్ట్ సంఘం అంటే అది నా తల్లి సంఘం. నాకు ఎక్కడ లేని ప్రేమ. దేవుడు నన్ను అక్కడ బ్యాప్టిజం తీసుకోవద్దనగా నేను అక్కడ తీసుకున్నా. అయితే 95వ సంవత్సరంలో ఒక్కసారి పునాదులు సహితం కదిలిపోయింది. అయితే నాకు వేరే దారి ఏం దొరకలేదు, కానీ ప్రార్థన అనేదే దొరికింది. ఉదయం వెళ్ళిపోయానంటే ఆ ప్రేయర్ హాల్లోకి ఎప్పుడు బయటకు వస్తానో నాకు తెలియదు. నేను చేసిన పని ఒకటి గంటల తరబడి స్తోత్రాలు చెప్పడం. నేను కోల్పోయినటువంటి అభిషేక ఆనందాన్ని దేవుడు ఆ గదిలో భయంకరంగా బలంగా కుమ్మరించాడు. బలమైనటువంటి అభిషేకాన్ని నేను ఎప్పుడైతే పొందుకున్నానో ఆ తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ ప్రేయర్ హాల్లోకి వచ్చి ఎవరు ప్రార్థన చేస్తున్నా కానీ వాళ్ళందరూ ఆత్మతో నింపబడి అన్ని భాషలతో మాట్లాడుతున్నారు. ఇది ఆశ్చర్యము. నేనేం చెప్పలేదు, వాళ్ళకేమి పరిశుద్ధాత్మ గురించి టీచింగ్ ఇవ్వలేదు, లేకపోతే దాని కొరకు ప్రార్థన చేయమని కనిపెట్టడానికి ప్రార్థన చేయలేదు, ఏం లేదు. సిస్టర్స్ అంతా ఒకసారి గ్యాదర్ అవుతున్నారు. ఆ గ్యాదర్ అవుతున్న సమయంలో వాళ్ళందరూ ఆత్మతో నింపబడ్డారు. అదేవిధంగా బ్రదర్స్, ఇది రెండవ అనుభవం. ఈ రోజుల్లో యవనస్తులు ఈ రెండవ విషయాన్ని కూడా గమనించాలి. ఒకటి, ప్రార్థన ఎలా చేస్తున్నాం, దేవుడితో మనం ఎలా గడుపుతున్నాము, మన మోకాళ్ళు ఏ విధంగా బలపడుతున్నాయి. రెండో విషయం, దేవుని ఆత్మతో మనం నింపబడుతున్నామా, దేవుని ఆత్మ బలం మనం పొందుతున్నామా. ఈ లోకపరమైనటువంటి వాటిని ఆశించి మనం ఎంత ఆసక్తిగా పొందుకుంటున్నామో. లోకపరమైన అంటే యవనస్తులు ఎక్కువగా ఈ రోజుల్లో వాళ్ళకు కావలసినటువంటి డ్రెస్, వాళ్ళకు కావలసినటువంటి గోల్డ్ మెటీరియల్స్, వాళ్ళకు కావలసినటువంటివన్నీ కూడా ఎంతో ఆసక్తిగా వాళ్ళు పొందుకున్నంత వరకు మనశ్శాంతి ఉండదు, వాళ్ళకి మనసు శాంతి ఉండదు. వాటిని ఎట్టా ఆశించి పొందుకుంటున్నారో అలాగ దేవుని ఆత్మను పొందుకుంటున్నారా? ఎందుకని? మీరందరూ బైబిల్ చదివే వాళ్ళే, మీరందరూ వినే ఉంటారు. సంసోను మీద దేవుని ఆత్మ ఉన్నప్పుడు, దేవుని ఆత్మ శక్తి ఉన్నప్పుడు ఎంత బలంగా ఉన్నాడో, ఎంత బలమైన కార్యాలు చేశాడో. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. యవనస్తులు బలవంతులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. లోకాన్ని జయించాలన్నా, పాపాన్ని జయించాలన్నా, వాళ్ళ యొక్క స్థితిగతులన్నింటినీ జయించాలన్నా వాళ్ళకి కావలసినటువంటి శక్తి బుద్ధి బలం కాదు, ఖండ బలము కాదు, పరిశుద్ధాత్మ దేవుని బలం. ఈ బలము యవనస్తులకి కావాలి. ఆ రోజుల్లో ఈ పరిచర్యకు స్తంభము లాంటి ఒక పునాది రాయి లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పొందిన అనుభవము పరిశుద్ధాత్మ అనుభవం. మూడవది దేవుని పని. దేవుని పని అనంటే అలుపు సొలుపు లేకుండా, విసుగు లేకుండా. మాకు విసుగు ఉండదు, అలుపు ఉండదు.
ఆ విధంగా ప్రతి ఒక్కరు కష్టపడేవాళ్ళు. ఇప్పుడు అలా కష్టపడే వాళ్ళని నేను చూడడం లేదు. చేస్తున్నారు కానీ ఏమనుకోవద్దు, వాళ్ళ స్పిరిట్ అంటే ఆ సమయంలో వాళ్ళకున్నటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలే ఉంటాయి, విసుగుండదు. రెండవది, ముందు వెనక ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉండవు. ముందు వెనకంటే ఇంట్లో ఏమంటారో, వీధిలో ఏమంటారో, లేకపోతే ఏమైనా మనకు కష్టం వస్తుందో నష్టం వస్తుందో, ఇంత టైం ఏడున్నామంటే మన పనులు ఆగిపోతాయేమో, మనం పనికి పోకపోతే మనకు డబ్బులు రావేమో, కష్టమైపోద్దేమో, ఇట్ట వాళ్ళకి కష్టాలు నష్టాలు అవమానాలు నిందలు బాధలు ఏముండవు. వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళని తిట్టినా కొట్టినా, తిట్టు కొట్టు పర్వాలేదు, సంపు పర్వాలేదు, దేవుని కొరకే ఆమేన్ స్తోత్రం స్తోత్రం అనే రకం. దేవుని కొరకు మేము చచ్చిపోవడానికి కూడా సిద్ధము అన్నటువంటి పరిస్థితిలో ఆ రోజుల్లో యవనస్తులు చాలామంది పేర్లు ఉన్నాయి. నేను పేర్లు చెప్పలేకపోతున్నాను, చెప్పలేను. వాళ్ళందరూ కూడా ఆ విధంగా మందిరములో పని కానివ్వండి, పరిచర్య కానివ్వండి, మేము బయటికి వెళ్ళి సువార్త సేవలకు వెళ్ళడం. ఈ రోజుల్లో ఉన్న ఆటో సౌకర్యాలు మాకు ఆ రోజుల్లో లేవు. ఆ రోజుల్లో మాకు ఆటో సౌకర్యాలు లేవు. నిజంగా దేవుడు నా జీవితానికి ఎంత ధన్యతనిచ్చాడంటే, అంత గొప్ప ధన్యత దేవుని కొరకు కష్టపడే పని. ఈరోజు కూడా నాకు దేవుని పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం. దేవుని పని, దేవుని సేవ అంటే నాకు చాలా ఇష్టం. దేవుని సేవ, దేవుని పని తర్వాతనే నాకు నా భార్య బిడ్డలు, నా తల్లి, నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఏడా ఉన్నారు, వాళ్ళు మీరు అడుక్కోండి అంతే. దేవుని పని మొదట నాకు, ఆ తర్వాతనే ఏదైనా. నా విషయంలో కూడా నాకు నా సొంత వాటి విషయంలో కూడా మొదట నేను దేవుని పని నాకు ఇష్టం, ఒక్క మాట అంతే. దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడి పని అంటే నాకు ఇష్టం. నేను ఈ పనిని దేవుని ఇష్టంతో ప్రేమతో దేవుని కొరకు నేను చేస్తాను. ఎవరి కొరకు నేను చేయను. ఎవరు ఘనతలు గౌరవాలు ఇస్తారనో, బహుమానాలు ఇస్తారనో, నన్ను పొగడతారనో తిడతారనో, ఇవన్నీ నాకు అనవసరమైన విషయం. నాకు లాభమో నష్టమో ఇవన్నీ అనవసరం నాకు. ఎందుకంటే ఈ మాటలకి మీరందరూ కూడా సాక్ష్యమే అని నేను నమ్ముతున్నా. నేనొక్కనే కాదు, ఆ రోజుల్లో కష్టపడ్డ ప్రతి బిడ్డ కూడా అలా దేవుని కొరకు కష్టపడ్డారు. అలా కష్టపడ్డారు. కానీ ఆ రోజుల్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు. నిజంగా ఏ ఒక్కరు కూడా దేవుని పని అలా కష్టపడి చేసిన వారి జీవితంలో నష్టమైనట్టుగా, వాళ్ళు ఘోరమైన స్థితిలోకి వెళ్ళినట్లుగా ఎవరిని కూడా నేను చూడలేదు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చక్కగా స్థిరపరిచాడు. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవు. ఫస్ట్ కొన్న ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఒక బ్యాంగోస్ ఉన్నింది. ఆ బ్యాంగోస్ని తయారు చేసుకొని, తర్వాత చిన్న కంజూరు తీసుకొని బ్యాంగోస్ వాయించుకుంటూ కంజూరు తీసుకొని చప్పట్లు కొట్టుకుంటూ సేవ చేసేవాళ్ళు. మా రోజుల్లో మేమందరం యవనస్తులమే. మాకు ఎటువంటి ఆస్తులు ఎవరికి లేవు, ఎవరి దగ్గర ఏమి తీసుకునేది లేదు. స్వచ్ఛందంగా ఒకరికొకరు డబ్బులు కలెక్ట్ చేసుకొని మేము ప్రయాణాల్లో వెళ్ళేవాళ్ళం. ఎక్కువ బస్సుల్లో వెళ్ళేవాళ్ళం. కొన్ని ప్రాంతాల్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ప్రార్థనలు ఎవరైనా పెట్టారా అంటే, లేదయ్యా మీరే మొదటి ప్రార్థన అని అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం. మరి ఆ గ్రామాల్లోకి వెళ్ళి మరలా సువార్త చేస్తూ ఆత్మలకి బాప్తిస్మం ఇవ్వాలని
ఏదైనా కార్యం జరిగితే అదే మొదట అయి ఉండాలనేటువంటి తలంపు. అలా మేము చేసినప్పుడు చాలామంది మరలా మాకు కనబడి చెప్పేవాళ్ళు ఏమనంటే, అయ్యా మీరు అప్పుడు వచ్చారు, ఈరోజు చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు, మా ఊర్లో చర్చి కూడా ఉంది అని అనేవారు. చాలా సంతోషం. నెల్లూరులో ఆ విధంగా మేము సువార్తలోకి వెళ్ళే ధన్యత. ఆ రోజులు అందరు యవనస్తులు. అందుకే నేను చెప్పేది, యవనస్తుల కూడికలో మన పరిచర్య ప్రారంభ దినాల్లో అటువంటి పునాది. ఒకటి ప్రార్థన, రెండవది పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకం, మూడవది సువార్త ప్రకటించడం, దేవుని పరిచర్య చేయడము, సువార్త ప్రకటించడం. వీటన్నిటినీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఏది లేకుండా ప్రయాసపడ్డాం. కాబట్టి ఇది మరి ఈ సేవకి ఒక పునాది లాంటి ఒక అనుభవం. అటువంటి యోధులు, అటువంటి మరి సమర్పణ కలిగిన బిడ్డల యొక్క ప్రయాస, చెమట, రక్తం ఈ పరిచర్యలో ఉంది. కాబట్టి దేవుడు మరి ఆ దినాల్లో అలా వాడబడిన ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి మీ కాలంలో అంటే ఇప్పుడు ప్రతి కష్టము చాలా సులభముగా చేయగలిగిన కాలం ఇది. మేము అప్పుడు కష్టపడ్డామని చెప్తున్నాం, కానీ ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అంత వనరులు మీ చేతిలో ఉన్నాయి, అంత వనరులు మీ చేతిలో ఉన్నాయి. కానీ ఈ కాలంలో ఉన్న ముఖ్యమైన విషయం చెప్పాలంటే, ప్రతి ఒక్కరూ ఈజీ లైఫే కోరుకుంటున్నారు, కానీ కష్టపడేటువంటి దానికి ఇష్టపడడం లేదు. యవనస్తులు చెప్పండి, ఎంత కష్టపడడానికి ఇష్టపడుతున్నారు? ఎవరు ఇష్టపడడం లేదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటేనే తెలిసిపోద్ది. మీరు ఎన్ని గంటలకి నిద్ర లేస్తారు, ఎంత ఇంట్లో పని చేస్తారు, అమ్మా నాన్న చెప్పినటువంటి మాటలు మీరు ఎంత చేస్తారు, ఎంత చదువుకుంటున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఫ్యూచర్ గురించి మీకున్నటువంటి ఆలోచన ఏంటి, దాని కొరకు మీరు కష్టపడే విధానం ఏంటి. అయితే మీరేం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ ఆ మోటివేషన్ స్పీచ్లు చూస్తూ ఉంటారు, వీడియోస్ చూస్తూ ఉంటారు. దాంట్లో మీరు చాలా కష్టపడుతున్నారు. ఒక్కొక్కరు ఇన్స్పిరేషన్ యొక్క వీడియోస్ చూడడంలో మీరు అందరూ ఎక్స్పర్ట్ అయిపోయినారని నేను చెప్పగలను. వినడమే కానీ చేసేదానికి లేదు, ఆ పట్టుదల లేదు. అయితే నిజంగా ఎందుకు మనుషుల్లో ఇంత మార్పు ఉంది, పరిస్థితుల్లో ఇంత మార్పు ఉంది, ఇంత జరుగుతుందంటే ఒకే ఒక కారణం, దేవుని వాక్యం చెప్పినట్లుగానే, యేసయ్య చెప్పిన మాట ప్రకారముగానే జరుగుతూ ఉంది. జ్ఞానం అధికమైపోద్ది, జ్ఞానము అధికమైపోద్ది. నిజం, ఈ రోజుల్లో జ్ఞానమును బట్టియే ఇంత పరిస్థితులు వచ్చేసాయి మనుషుల మధ్యలో. అయితే ఆ జ్ఞానమునకు మరి ప్రతిగా మనుషుల మధ్యలో తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు. కన్న బిడ్డలు ఎంతమంది తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారో తెలియదు. నాకు తెలిసి తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారంటే తల్లిదండ్రులకి న్యూ ఇయర్ వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళకి బర్త్డేలు వచ్చినప్పుడు, మదర్ డే, ఫాదర్ డే వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడము, వాళ్ళకి విషెస్ చెప్పడము. అంటే అప్పుడు మాకు అంత టెక్నాలజీ లేదు. మా మదర్ డేకి నేను విష్ చేయలా, ఫాదర్స్ డే కూడా విష్ చేయలా.
ఇలాంటి టెక్నాలజీ లేదు, అటువంటి అంత అనుభవం మనకు లేదు, కానీ భయం ఉన్నది. తల్లిదండ్రులు అంటే భయం, ప్రేమ ఆ రోజుల్లో అలా ఉండింది. కదా, ఇవన్నీ మీకు ఒక హెచ్చరిక. మీరందరూ ఈ కాలంలో ఉన్న యవ్వనస్తులకి ప్రత్యేకంగా జీవించాలి. ఎట్లా జీవించాలి? ప్రత్యేకంగా మీరు ఈ కాలములో దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక బలమైన సాధనాలుగా కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి మన మధ్యలో మనందరికీ పరిచయమైనటువంటి ఆత్మీయ సహోదరుడు ఐజక్ బ్రదర్ ఉన్నారు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన డేవిడ్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇందాక పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఈ యొక్క 30 సంవత్సరముల జైన్ గాస్పల్ మినిస్ట్రీ పరిచర్యను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, లేదు ఆ యొక్క పరిచర్యకు తొలిమెట్టుగా దేవుని యొక్క పిలుపన్ని విషయాలు ఈ యొక్క సంవత్సరములన్నింటిలో దేవుడు అద్భుతంగా నడిపించిన దానిని బట్టి మరి ఆ సాక్ష్యాన్ని వింటూ ఉన్నప్పుడు నిజంగా నేనెంతో సంతోషించాను. మరి అలానే ఐఎమ్ బ్లెస్డ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ టుడే. ఈ దినాన ఈ యొక్క జైన్ గాస్పల్ మినిస్ట్రీ యొక్క పరిచర్యలో ఈ విధంగా నిలబడ్డాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క యవనస్తుల కూడిక అన్న దానిని నాకు తెలియజేసినప్పుడు, మరి పాస్టర్ గారు నాకు తెలియజేసినప్పుడు ఆ దినం నుంచి కూడా నేను కొంచెం ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులకు ఏమి తెలియజేయాలి అన్న మాటలను కూడా మరి దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు ఈ దినాన మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి అలానే పాస్టర్ గారు ఇందాక చెప్పిన రీతిగా సాక్ష్యం కూడా చెప్తే పంచుకుంటే బాగుంటుంది అని అన్నారు. మరి నా సాక్ష్యము మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొత్తవారైతే తెలియకపోయి ఉండొచ్చు. అయినప్పటికీ ఈ యొక్క వాక్యాన్ని ముగించిన తర్వాత ఆఖరిలో చాలా క్లుప్తంగా, నేను ఎక్కువ సమయం అయితే తీసుకోను కానీ చాలా క్లుప్తంగా నేను కొన్ని మాటలు నా సాక్ష్య రూపంలో తెలియజేసి మరి దేవుని నామాన్ని మహింపరచాలని ఆ యొక్క హృదయంలో ఉన్న ఆశను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక భక్తుడు తెలియజేస్తాడు, వన్ ఆఫ్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ వన్స్ లైఫ్, లేదా ఒక వ్యక్తి జీవితంలో 2 ప్రాముఖ్యమైన దినాలు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, ద డే వెన్ యు ఆర్ బార్న్ అండ్ రెండవది ఏంటంటే ద డే వెన్ యు ఫైండ్ అవుట్ వై. మొదటిది, భూమి మీద నువ్వు జన్మించినప్పుడు నీ యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన దినం ఒకటి. ఆ తర్వాత రెండవది ఏమిటి అంటే నువ్వు ఎందుకు జన్మించావు అన్నది నీ జీవితంలో తెలుసుకోవడం అనేది రెండవ ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలాసార్లు అనేక యవనస్తులతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదా యవనస్తుల కూడికలో ప్రసంగించడానికి వెళ్తూ ఉన్నప్పుడు, బైబిల్లోని కొన్ని బిబ్లికల్ క్యారెక్టర్స్ ఉన్నారు. బిబ్లికల్ క్యారెక్టర్స్ అన్నప్పుడు జోసెఫ్ కానివ్వండి, లేదంటే మోషే, దావీదు, అటువంటి వారి యొక్క లైఫ్ స్టైల్ గురించి, దానియేలు, అటువంటి వారి గురించే నేను ఎక్కువ బోధిస్తూ ఉంటాను. ఎందుకు అంటే ఆ బైబిల్ గ్రంథంలో మనకు మాదిరి చూపడానికి కొంతమంది యవనస్తులుగా ఉన్న వారి జీవితాలను చాలా మంచిగా దేవుడు బైబిల్ గ్రంథమందు తెలియజేయడాన్ని నేను దానిని బట్టి విని సంతోషిస్తూ అనేక మందికి చాలాసార్లు అటువంటి వాటి గురించే నేను తెలియజేస్తూ ఉంటాను. అలానే మరి ఈ దినము కూడా మరి మనందరికీ కూడా ఒక
గొప్ప మాదిరిగా చూపించబడిన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. బైబిల్స్ ఉన్నవారు తీసి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుంచి 52వ వచనం వరకు చదువుకుందాం. సరే. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. కాబట్టి ఈ మాట చాలా ప్రాముఖ్యమైన. ఐ యామ్ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మాటను పలుకుతున్న ఈ సందర్భంలోని కొన్ని విషయాలను, ప్రాముఖ్యమైన విషయాలను కొన్ని చాలా క్లుప్తంగా ఈ దినాన దేవుని వాక్యంలో నుంచి మనం గ్రహించాలని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి చదవబడిన వాక్య భాగాన్ని, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ప్యాసేజ్ మనం చూసినట్లయితే, ఆ యొక్క యూదులకు మోషే ధర్మశాస్త్ర ప్రకారము ప్రతి ఒక్క యూదుల కుటుంబము కూడా మరి యెరూషలేముకు వెళ్ళి ఆ పస్కా పండుగలో కుటుంబము పాల్గొని ఆ యొక్క దేవుని స్తుతించే విషయంలో 7 దినముల ఆ పండుగను వారు ఆచరిస్తున్న ఆ సందర్భాన్ని పురస్కరించుకున్నదే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన తల్లిదండ్రులు ఆ యెరూషలేముకు రావడాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తల్లి అయిన మరియా, మరి ఆయన తండ్రి అయిన యోసేపుతో కలిసి వారు యెరూషలేము మందిరానికి రావడాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి పస్కా పండుగ విషయంలో వారు ఆచరించే ఆ 7 దినములు ముగించుకున్న తరువాత మరి ఆ యొక్క యేసు ప్రభు వారిని ఆ యొక్క తల్లిదండ్రులతో వెళ్లకుండా ఆయనను మిస్ అవ్వడము వారు అక్కడ గమనించడాన్ని సందర్భంలో మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని కొంచెం ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితిని ఇక్కడ చూస్తే, మరియా యోసేపు అనేవారు దేవుని యొక్క మరి భయభక్తులు కలిగిన కుటుంబముగా ఉంటూ, దేవుని మార్గములో ఉంటూ, దేవునికి భయపడుతూ, అలానే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని కూడా మరి ఆ మార్గములో వారు నడిపిస్తూ ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడు అన్నది పక్కన పెడితే, ఆయన మానవతారిగా మనుష్యుడిలాగా నీలాగా మనలాగే వచ్చాడు అన్నది 100% అది వాస్తవం. కనుక మరి ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు ఎంతో భయభక్తులు కలిగిన కుటుంబముగా తన కుమారుణ్ణి నడిపిస్తున్న తల్లిదండ్రులుగా వారి బాధ్యత, మరి తల్లి బాధ్యతగా ఎంతో తను దేవుని పట్ల ప్రేమతో ఆ కుమారుణ్ణి దేవుని యొక్క మార్గములో పెంచుతూ నడిపిస్తున్నది ఇక్కడ మనము గమనించవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు కూడా బిడ్డలను పెంచే విషయంలో ఒక ప్రాముఖ్యమైన విషయము అని కూడా, ఒక రెస్పాన్సిబిలిటీ అన్నది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి మరి ఈ సందర్భంలో ఒక చిన్న ఉపమానం చెప్పి వాక్యంలోనికి నేను ముందుకు వెళ్తాను. గడిచిన వారంలో మరి న్యూస్లో మీరందరూ ఎంతమంది చూసారో నాకు తెలియదు, చూసుంటారేమో. ఒక తల్లి సుచానా సేన్ అనే ఒక CEO అనే లేడీ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ బెంగళూరు పట్టణానికి చెందిన ఆమె,
తన 4 సంవత్సరాల కుమారుణ్ణి చంపేసిన ఈ సంఘటన న్యూస్లో మీరు అందరూ చూసే ఉంటారు. కాబట్టి ఎవరు ఈమె అన్నప్పుడు ఒక మంచి కంపెనీకి యజమాని, CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆమె ఎందుకు కుమారుణ్ణి చంపింది అని ఆలోచన చేస్తే ఆమె యొక్క స్థితి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే హార్వర్డ్ యూనివర్సిటీ అనే దాంట్లో 2 సంవత్సరాలు కూడా ఒక రీసెర్చ్ స్కాలర్గా ఆమె పనిచేసి ఆ తర్వాత ఇండియాకు వస్తుంది. తన భర్త కూడా అక్కడే మరి పనిచేస్తున్న సందర్భాన్ని గమనించవచ్చు. ఆమె యొక్క చేస్తున్న లేదా ఆమె చదువు ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? కంప్యూటర్ విభాగంలో ఇది ఒక భాగము. కంప్యూటర్ సైన్స్ అనే విభాగంలో కంప్యూటర్కి సంబంధించిన దాంట్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక భాగం. ఏమిటి అన్నప్పుడు హ్యూమన్ మైండ్కి బదులు, మానవుడు రెస్పాండ్ అయ్యే దానికి బదులు ఒక పరికరము మరి మానవుడి యొక్క ఈ జ్ఞానము లేకుండా దానంతట అది పనిచేసే దాని గురించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. కాబట్టి ఆ యొక్క చదువు ఆమె చదువుతూ ఉన్న పరిస్థితి, మరి భర్తతో ఏ యొక్క ఇబ్బందులు వచ్చాయో అవన్నీ కూడా మనకు డీటెయిల్స్ అవసరం లేదు. కానీ తన యొక్క 4 సంవత్సరాల కుమారుణ్ణి ఆమె కన్న తల్లి హతమార్చడాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆలోచన చేసినప్పుడు ఒక తల్లి ఏ విధంగా ఆ విధంగా చేయగలిగింది, ఎందుకు ఆ విధంగా ఆమె మనస్సు ఏ విధంగా ఒక మృగము వంటి మనస్సు ఆమెలోనికి ఎందుకు వచ్చింది అని ఆలోచన చేసినప్పుడు బిడ్డల గురించి కూడా గాడ్లీ పేరెంట్స్ కలిగి ఉండడము అనేది నిజంగా ఎంతో ధన్యత బిడ్డలకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క భయభక్తుల్లో తల్లిదండ్రులు బిడ్డలను నడిపించే విషయంలో ఇక్కడ మనం చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి గురించి ఆ తల్లి ఆయన మిస్ అయ్యాడు అని ఎంతగానో వేదన పడుతూ వెనక్కి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, మరి అలానే ఈ తల్లిని చూసినప్పుడు సొంత కుమారుణ్ణి ఏం చేసింది? 4 సంవత్సరాల వయసు ఏమీ తెలియని ఆ పసిగందుని చాలా అక్కడ రాయబడుతూ ఉంది, చాలా స్మూత్ కిల్లింగ్ అంట, నొప్పి తెలియకుండా ఆ బిడ్డను చంపేసింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, అర్థం చేసుకోవడానికి ఆ ఉపమానాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఉన్న దానిని బట్టి నిజంగా మరియా ఆ యేసు క్రీస్తు ప్రభు వారి పట్ల ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు వారి గురించి మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఒక 3 విషయాలు ఈ దినాన నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఆ సారాంశం అంతా ఒక మాటలో తెలియజేయాలి అంటే యేసు క్రీస్తు వారు ప్రభు వారు పలుకుతున్న మాట, ఐ యామ్ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను అన్న మాట. కాబట్టి మొట్టమొదటి విషయం యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన జీవితంలో గుర్తించింది మనం ఆలోచన చేస్తే, వై, ఎందుకు నేను ఈ భూమి మీద ఉన్నాను అన్న విషయము ఏ వ్యక్తి జీవితంలో అయినా మొదట ప్రాముఖ్యమైన విషయము. 12 సంవత్సరాలప్పుడు యెరూషలేము మందిరానికి యేసు ప్రభు వారు వచ్చారు. 12 సంవత్సరాలకే ఆ యొక్క యూదా సమాజ మందిరములో ఒక వ్యక్తి ఆరాధించడానికి కానీ లేదా ఒక సభ్యుడిగా చేరడానికి 12 సంవత్సరాలు కావాలి ఎవరికైనా కూడా. 12 సంవత్సరాలు ఒక వ్యక్తికి కావాల్సి వస్తుంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు 12 సంవత్సరాలప్పుడు ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వచ్చి యెరూషలేము మందిరంలో అడుగు పెట్టిన దాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి విషయము యేసు క్రీస్తు ప్రభు వారు గుర్తెరిగింది ఏమిటి అంటే, వై ఐఎమ్ హియర్, ఎందుకు నేను ఈ భూమి మీద ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, అనేక మంది జీవితాలలో, యవనస్తుల జీవితాలలో కూడా ఈ ప్రశ్న కావలసిన జవాబు మీ దగ్గర నుంచే రావాలి. ఎందుకు అన్నది ప్రాముఖ్యమైన విషయము. అది తెలియకుండా మరి జీవితాన్ని గడిపే విషయంలో చాలా మందిని మనం అడుగుతూ ఉన్నప్పుడు, నీ జీవితం ఏంటి, ఏ విధంగా ఉన్నావు, ఎందుకు అంటే దాని గురించి, నా జీవితం గురించి నాకే అర్థమో తెలియలేదండి అన్న రీతిలో మాట్లాడుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు అని ఆయన గుర్తించాడు. కాబట్టి తల్లిదండ్రులు వచ్చి అడుగుతూ ఉంటే, ఏంటి నువ్వు చేసిన పని,
నువ్వు ఇక్కడే ఉండిపోయి మమ్మల్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా ఇక్కడ నువ్వు చేస్తూ ఉన్నావు, మేము నిన్ను గురించి ఎక్కడ వెతకాలి, ఎంతో బాధపడుతూ ఉన్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏమిటో తెలుసా? నేను నా తండ్రి పనుల మీద ఉండాలన్న విషయము మీకు తెలియదా? యేసు ప్రభు వారికి అక్కడ భౌతికంగా తండ్రి కూడా ఉన్నాడు. యేసేపు అనే తండ్రి కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన యేసేపు అనే తండ్రి గురించి మాట్లాడలేదు, కానీ తన యొక్క పరలోక తండ్రి అయిన ఆ యొక్క దేవుని గురించి తెలియజేస్తూ ఆ తండ్రి పనుల మీద ఆ తల్లిదండ్రులు అయితే ఆయన దగ్గరకు వచ్చి ఆయన గురించి మాట్లాడుతూ ఆ యొక్క ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ తెలియజేస్తున్న మాట, మీ ఆలోచన వేరు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో మీకైతే తెలియకపోవచ్చు, బట్ ఐఎమ్ క్లియర్ అబౌట్ మై విజన్. నేను ఎందుకు ఉన్నానో నాకు ఖచ్చితంగా తెలుసు, నా తండ్రి పనుల మీద నేను ఉన్నాను. ఆ వై అనే దానికి ఐ హావ్ ఎన్ ఆన్సర్. ఎందుకు నా జీవితము భూమి మీదకి వచ్చానో ఆ వై అనే దానికి నేను ఖచ్చితంగా సమాధానము నా దగ్గర ఉంది. నా తండ్రి పనుల కొరకు నేను ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యవనస్తులారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. మొట్టమొదటిది మీ జీవితంలో వేసుకోవాల్సిన ప్రశ్న, వై యు ఆర్ ఆన్ దిస్ ఎర్త్? ఎందుకు నీవు ఈ భూమి మీద ఉన్నావు? మరి మీకు ఎవరికి కూడా తెలియని ఏదైనా ఒక నూతన పరికరాన్ని నేను మీకు చూపించి ఇది దేని కొరకు అంటే వీళ్ళు ఎవరు కూడా దానికి సమాధానము చెప్పలేరు. ఎందుకు అంటే అది నూతనంగా చేయబడింది, అది దేని కొరకు ఉపయోగించబడుతుంది, దాని పని ఏమిటో అన్నది మీకు ఎవరికి కూడా తెలియదు. అది ఎవరికి తెలుసుంటుంది? దానిని చేసిన ఓనర్, ఆ యొక్క మ్యానుఫ్యాక్చరర్కి తెలిసి ఉంటుంది దేని కొరకు అది చేశాడో, ఎందు నిమిత్తం అది చేశాడో, దానివల్ల ప్రయోగం ఏమిటి అన్న విషయము ఎవరికి తెలుస్తుంది అంటే దాని యొక్క ఓనర్కి మాత్రమే తెలిసి ఉంటుంది. కాబట్టి నీ ప్రశ్నకు వై అన్న దానికి నా యొక్క జీవితం ఇక్కడ ఎందుకు ఉందో అన్నది నీకైతే జవాబు తెలియక నీ జీవితం అటు ఇటు కొట్టుమిట్లాడుతూ అయ్యో శోధనలో, బాధల్లో, వేదనలో అనేక రకాలైన జీవితాలను నేను యవనస్తులతో చూస్తూ ఉన్నప్పుడు నేను ఎందుకు భూమి మీద ఉన్నానో నాకు తెలియదండి. నా జీవితం అంతా బంధించబడిపోయింది, నా పరిస్థితులన్నీ కూడా మరి శత్రు వలయంలో చిక్కుపడిపోయిన పరిస్థితి. వై అన్న దానికి నాకు మీనింగే తెలియట్లేదు. మీకు తెలియకపోవచ్చు, బట్ దేర్ ఈస్ ఎ గాడ్ హూ కెన్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. నీ యొక్క మరి ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. నువ్వు ఎవరి సొత్తు? యు హ్యాడ్ అన్ ఓనర్. నీకు యజమానుడు ఉన్నాడు, నిన్ను భూమి మీదకి పంపించిన యజమానుడు ఉన్నాడు. దేని కొరకు నిన్ను పంపించాడో ఆ యజమానుడికి మాత్రమే నువ్వు దేనికి వచ్చావో తెలిసి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ఓనర్స్, ఆ పరికరాన్ని మనము చూసినప్పుడు ఆ ఓనర్ ఖచ్చితంగా ఇది దేని కొరకు, ఎందు నిమిత్తము అనేది ఒక మాన్యువల్ ఇచ్చుంటాడు. ఓనర్స్ మాన్యువల్ అంటారు, ప్రాస్పెక్ట్. దాంట్లో స్పష్టంగా తెలియజేయబడుతుంది దీన్ని ఈ విధంగా వాడాలి, ఈ విధంగా ఉండాలి. కాబట్టి నీ ఓనర్ అయినా నిన్ను ప్రేమిస్తూ ఉన్న నీ దేవుని పట్ల మరి నీవు ఆశ కలిగి ఆయన వైపు చూచినప్పుడు, నీ ఓనర్ వైపు చూచినప్పుడు నువ్వు ఎందుకు అన్నది ఆయన ఓనర్స్ మాన్యువల్లో ఉంటుంది. ఏంటి ఓనర్స్ మాన్యువల్ అనేది? ద బైబిల్ ఇస్ ద ఓనర్స్ మాన్యువల్ ఫర్ యువర్ లైఫ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితము ఏ విధంగా ఉండాలి, ఎలా జీవించాలి, దేని కొరకు దేవుడు నిన్ను భూమి మీదకి పంపాడు, అవన్నీ కూడా ఈ గ్రంథాన్ని నువ్వు చేతబట్టి దీని వైపు నీ కన్నులు తిప్పితే నీ జీవితము గురించి విలువ ఏమిటో నీకు ఖచ్చితంగా దేవుడు దాని గురించి తెలియజేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, అనేక మంది యవనస్తుల జీవితాల్లో ఆ యొక్క ప్రశ్నకు జవాబు తెలియక వారి జీవితాలను నాశనము చేసుకుంటూ, మరి వారి జీవితాలను నాశనం చేసుకోకమే కాకుండా వారి కుటుంబాలలో కూడా నెమ్మది లేకుండా చేస్తూ ఉన్న అనేక మంది యవనస్తుల జీవితాలను చూస్తూ ఉన్నప్పుడు వారికి తెలియజేయాలనిపిస్తున్న మాట ఏమిటంటే, నీ యొక్క జీవితము మారాలి అంటే నీ యొక్క సృష్టికర్త దగ్గరకు రావాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ విషయం ఏమిటి అంటే, ఆయన మొట్టమొదటి విషయం గుర్తించాడు, ఎందుకు నేను ఈ భూమి మీద ఉన్నాను, దేని కొరకు ఉన్నాను. దాని కొరకై రెండవ విషయం యేసు ప్రభు వారి జీవితంలో మనం చూస్తే, కనెక్ట్ విత్ యువర్ క్రియేటర్. కనెక్ట్ విత్ యువర్
క్రియేటర్ రెండో విషయము. కాబట్టి ఆ ఉద్దేశాన్ని తెలియజేసే ఆ క్రియేటర్తో నువ్వు కనెక్ట్ అయి ఉండాలి. రెండో విషయం, ఆ ఉద్దేశాన్ని తెలియజేసే ఆ క్రియేటర్తో నీ జీవితాన్ని గురించి నీకు తెలియజేసే ఆ దేవునితో నీ జీవితం కనెక్ట్ అయినప్పుడు నీ జీవితమే మారిపోతుంది. నీ జీవితమే మారిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు గుర్తెరగారు ఎందుకు అన్నది రెండవ విషయము. దేని కొరకు ఆ ఉద్దేశాన్ని తెలియజేసే ఆ పరలోక తండ్రితో ఆయన కనెక్ట్ అయి ఉన్నాడు. ఆయన కనెక్ట్ అయి ఉన్నాడు. గాస్పల్స్ అన్నిటిలో మనం చూస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర మనం చూస్తూ ఉన్నప్పుడు, అనేక సందర్భాల్లో ఆయన ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, శాస్త్రులు పరిసయ్యులు వారందరూ కూడా వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, నా తండ్రి చిత్తము లేకుండా నేను ఏ పని కూడా చేయడమో లేదు. నేను ఎవరో తెలియాలి అంటే, నా తండ్రి ఎవరో తెలియాలంటే మేమిద్దరము ఒకటే. ఆయన్ని చూడాలి అంటే నన్ను చూస్తే ఆయనను చూసినట్లే. కాబట్టి నిత్యము కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క తండ్రితో ఎల్లప్పుడూ కూడా రిలేషన్షిప్ లో ఉండి మరి ఎక్కడ కూడా ఆయన జీవితాన్ని నెగ్లెక్ట్ చేసినట్టు బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ చూడాల. యేసు ప్రభు వారి జీవితంలో మీరు గమనించినట్లయితే 12 సంవత్సరాల నుంచి ఆయన ఆ యెరూషలేము దగ్గర నుంచి ఆలోచన చేస్తూ తన పరిచర్య ప్రారంభించిన ఆ దినములన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా తన యొక్క ఆలోచన కానీ మరి తన యొక్క మనసులో కలిగిన వాటిని చేయడము కానీ ఏదియో యేసుక్రీస్తు ప్రభు వారి ఇష్టానుసారముగా చేయాల. తండ్రి ఏమైతే ఆజ్ఞాపించాడో అవి మాత్రమే నేను చేస్తూ ఉన్నానని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, రెండవ విషయము ఏమిటి అంటే ఆయన ఆ యొక్క తండ్రి అయిన దేవునితో నిత్యము కనెక్ట్ అయింది. దేవుడు ఏమి చెప్తూ ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా భూమి మీద చేస్తూ ఆ యొక్క పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో మనము చూడవచ్చు. కాబట్టి ఈ దినాన నీ జీవితానికి అర్థాన్ని ఇచ్చే దేని కొరకు నువ్వు భూమి మీద ఉన్నావో ఆ దేవుని దగ్గరకు నువ్వు వచ్చిన తర్వాత రెండవ విషయము, ఆయనతో నీవు కనెక్ట్ అయి ఉండాలి. చాలా మంది యవనస్తులు చేస్తున్న పొరపాటు ఏమిటో తెలుసా? దేవుని గురించి తెలుసుకుంటారు, దేవుడు ఎవరో ఆయన గురించి తెలుస్తారు, ఆయన గురించి గొప్ప చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడు, ఆయనకు ప్రతిరోజు నేను లేచి గుడ్ మార్నింగ్ చెప్తాను, అది చెప్తాను, ఇది చెప్తాను. బట్ దే ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ జీసస్ క్రైస్ట్. వారు నిజంగా చూసినప్పుడు వారి హృదయము దేవునితో కనెక్ట్ అయ్యి ఉండదు. కేవలము నోటి మాటల ద్వారా, పెదవుల ద్వారా పలికే మాటలు తప్ప దేవుని వాక్యము సెలవిస్తుంది నీ హృదయము కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఆ దేవునితో కనెక్ట్ అవ్వడం నేర్చుకుంటారో, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఆయనతో కనెక్ట్ అవ్వడం నేర్చుకున్నప్పుడు ఆ కనెక్షన్ ద్వారా వచ్చే యేసుక్రీస్తు ప్రభు వారి జ్ఞానము ద్వారా లేదు ఆ దేవుని జ్ఞానము ద్వారా నీ జీవితంలో ఏ విధంగా నువ్వు ముందుకు సాగాలో, దేవుడు నీ పట్ల రూపించిన ఆ యొక్క మరి సంకల్పము ఏమిటో నెరవేరాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవునితో ఒక రిలేషన్షిప్ లో కలిగి ఉండాలి అన్నదే చాలా ప్రాముఖ్యమైన విషయం అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి మొట్టమొదటి విషయం యేసుక్రీస్తు ప్రభువారు అది గమనించాడు. రెండవది ఆయన తండ్రితో కనెక్ట్ అయ్యి తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది ఇక్కడ గమనించవచ్చు. మూడో విషయము యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయము, ఆ ఉద్దేశము తెలియజేయబడింది. దేని కొరకు భూమి మీదకి దేవుడు యేసు ప్రభువాన్ని పంపించారో అది తెలియజేయబడిన తరువాత మూడో విషయం యేసు ప్రభు చేసింది సరెండర్ అండ్ ఫుల్ఫిల్ ద విజన్. ఆ యొక్క ఉద్దేశానికి లోబడ్డాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం ఉంచుకొని మూడో విషయము ఉద్దేశం తెలుసుకున్నాడు. తండ్రి దేని కొరకు భూమి మీదకి పంపించాడో ఆ చిత్తానికి ఆ ఉద్దేశానికి లోబడ్డాడు. లోబడి ఏం చేశాడు? దానిని నెరవేర్చాడు. ఏ పని నిమిత్తమో తండ్రి యేసు ప్రభువారిని భూమి మీదకి పంపాడో దానిని నెరవేర్చాడండి. ఆ నెరవేర్చే విషయంలో మనం చూడొచ్చు ఎన్ని శోధనలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి, ఎన్ని అవమానాలు వచ్చాయి, ఎన్ని నిందలు వేశారు. ఆయన చేయని తప్పుకి నేరస్తుడని మోపారు. అన్నీ కూడా యేసు ప్రభుని మరి చాలా భయంకరంగా చేసిన పరిస్థితిలో
కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటి, ఎక్కడా కూడా ఆయన తొందరపడింది లేదు, ఎక్కడా కూడా వెనుకడుగు వేసింది లేదు. అయ్యో నా తండ్రి ఈ ఉద్దేశము నాకు చెప్పాడు, నేను దీన్ని చేయలేనేమో, మనుషులు నా మీద వ్యతిరేకంగా ఉన్నారు, వారి ఇష్టానుసారంగా నా మీద దూషిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, వారికి తోచినట్టు చేస్తూ ఉన్నారు, నేను తప్పు చేయని దానికి నేను ఎందుకు ఇటువంటి అనుభవించాలి అన్న రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా కూడా తొందరపడి నోటి మాట కూడా ఆయన జారలేదు. తండ్రి చిత్తానికి తల వంచాడు, తండ్రి చిత్తానికి తల వంచాడు. ఆ చిత్తం ఏదో అది ఎంత కష్టమైన నష్టమైన తను వచ్చిన ఉద్దేశం అదే, తన జీవిత నెరవేర్పు దాని కొరకే అని ఆ యొక్క సిలువ మాను మీద వేలాడడానికి ఇష్టానుసారంగా తండ్రి చిత్తానుసారంగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో దేవుని దగ్గర నువ్వు అడిగినప్పుడు దేని కొరకు ఈ భూమి మీద నీ జీవితమో దేవుడు తప్పకుండా నీకు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు దేవుని చిత్తానికి లోబడ్డం అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని చిత్తానికి లోబడ్డం అనేది ప్రాముఖ్యమైన విషయము. చాలా మంది దేవుడి చిత్తము తెలుసుకొని ఆ చిత్తానికి లోబడలేక, ఆ దేవునికి లోబడలేక, ఆయన మార్గంలో జీవించలేక ఎంతో మంది యవనస్తుల జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి బైబిల్ క్యారెక్టర్స్ మనం అనేక సార్లు చూసినప్పుడు మోషే ఆ యొక్క హెబ్రీ పత్రికలు అంటారు, ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న వాటి సంబంధమైన పాప సంబంధమైన వాటన్నిటికంటే అనుభవించుట కంటే దేవుని యొక్క ప్రజలతో ఉండడము మేలు అన్న రీతిలో ఒక డెసిషన్ తీసుకున్నాడు. తండ్రి చిత్తానికి ఆయన ఏం చేశాడు, తల వంచాడు, రాజరికాన్ని విడిచిపెట్టాడు. ఆ యొక్క ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ఈజిప్ట్, పాపపు ఆ యొక్క తలంపులతో ఉన్న ఐగుప్తు దేశాన్ని, రాజరికాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజల కొరకు తన జీవితాన్ని త్యాగము చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు? బికాజ్ ఇట్స్ ద గాడ్స్ విల్, దేవుని చిత్తము అది కనుక ఆ దేవుని చిత్తానికి తల వంచాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘం, అనేక మంది యవనస్తులు ఇక్కడ ఉన్న యవనస్తులు మీ జీవితాలలో ఇంకా మీ జీవితానికి అర్థము తెలియకుండా, వై అనే ప్రశ్నకు వై ఐఎమ్ హియర్, ఎందుకు నేను ఈ భూమి మీద ఉన్నాను అనే దానికి అర్థము తెలియకుండా ఎంతో మంది ఉన్నారేమో. మేబీ యూ హ్యావ్ క్రాస్డ్ యువర్ 20s, 20 ఏటలు దాటి నువ్వు 20s లో ఉన్నావేమో. ఇంకనూ నీకు ఆ యొక్క ప్రశ్నకు అర్థము తెలియని పరిస్థితిలో you can follow the best example from the Bible. His name is Jesus Christ. Hallelujah, hallelujah. నీ జీవితానికి ఒక మరి బలమైన మాదిరి చూపిన యేసు క్రీస్తు ప్రభు వారిని నీ జీవితంలో ఒక మాదిరిగా తీసుకోవచ్చు. ఆయన జీవితము ఏ విధంగా నడిచింది, యేసు క్రీస్తు ప్రభువారు ఏ విధంగా చేశాడు ఆ యొక్క కార్యాలను. యెరూషలేము మందిరంలో ఆయన చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఐ యామ్ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగురా. మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. కాబట్టి చాలా సార్లు తండ్రి యవనస్తులో ఏం చేస్తావు, ఏంటి నీ జీవితం అంటున్నప్పుడు, ఏమో మా తల్లిదండ్రులు ఇష్టం, మా అమ్మ ఇష్టం, మా నాన్న ఇష్టం. మీ అమ్మ మీ నాన్న ఇష్టమో కాదు, వారి ఇష్టానికన్నా ముందు దేవుడు ఇష్టము ఆల్రెడీ నీ పట్ల కలిగి ఉన్నాడు. అది నువ్వు తెలుసుకొని ఆ మార్గంలో నువ్వు ముందుకు నడిస్తే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ యవనస్తులారా, నీ యొక్క యవన జీవితము చాలా విలువైనది. అది కూడా గమనించాల్సిన విషయము. యవనస్తుల జీవితంలో యవనము అనేది వన్ ఆఫ్ ద ప్రామినెంట్ థింగ్. వారి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఏట ఏమిటి అంటే ఆ యొక్క యవన ప్రాయం. అనేక మంది ఆ యవన ప్రాయంలో ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతూ వారి యొక్క హృదయంలో కలిగిన కోరికలను బట్టి, వాటిని బట్టి ఇష్టానుసారంగా చేస్తున్న పనులను మనం చూస్తూ ఉన్నప్పుడు వారి జీవితాన్ని అర్ధంతరాన ముగిసిపోయే పరిస్థితిని మనము గమనిస్తూ ఉంటాం. కనుక మరి ఒక మాట చెప్పి నేను ఇంకా ముందుకు సాగుతాను. హడ్సన్ టైలర్ అనే ఒక వ్యక్తి, చైనా దేశానికి మిషనరీగా ఉన్న హడ్సన్ టైలర్ మీరు చాలా మంది వినే ఉంటారు. ఆ యొక్క మిషనరీ
చైనా దేశము అంటే దేవుని గురించి అంగీకరించని దేశము, చాలా భయంకరమైన దేశము. సువార్త ప్రకటిస్తేనే ఎంతో మందిని చంపేస్తున్న ఆ యొక్క కమ్యూనిస్టు దేశం వంటి ఆ చైనా దేశంలో దేవుని సువార్తను మొట్టమొదటిగా తీసుకువెళ్ళడానికి ఎవరు ఆ పని చేసింది అంటే హడ్సన్ టైలర్ అనే ఒక వ్యక్తి. ఆయన వెళ్ళి అక్కడ సువార్త ఎన్నో ఇబ్బందుల ద్వారా, బాధల ద్వారా కొన్ని అక్కడ ప్రకటించి వచ్చిన తరువాత మరి ఆయన చర్చిలో ఒక దినాన్ని అనౌన్స్మెంట్ చేశారంట, చైనా దేశానికి వెళ్ళడానికి యవనస్తులు ఎవరు మరి ముందుకు వస్తారు, ఆ దేశంలో గాస్పల్ను, దేవుని సువార్తను ప్రకటించడానికి ఆసక్తి కలిగిన యవనస్తులు ఎవరు వస్తారు అని అడుగుతూ ఉన్నప్పుడు 1, 2, 3 సార్లు చేసినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే చెయ్యెత్తి ముందుకు వస్తున్నాడంట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వ్యక్తి మాత్రమే చెయ్యెత్తి ముందుకు వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. ఆ టైలర్ చూసి, యవనస్తుడా, నువ్వు అక్కడ పరిచర్య చేయడానికి పనికిరావు, నీ పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది, కాబట్టి అక్కడ పరిచర్య చెయ్యాలి అంటే చాలా భయంకరమైన పరిస్థితి, ఎందుకు పనికిరాడు? 2 కాళ్ళున్న మేమే అక్కడికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు, నీకు ఆల్రెడీ ఒక కాలు లేదు, ఒక్క కాలుతోనే నీవు ఉన్నావు, ఆ యొక్క దేశానికి వెళ్ళి పరిచర్య చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నావు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ నుంచి తిరిగి రావడమే కదా నువ్వు చేసే పని. వారి యొక్క పెట్టే ఇబ్బందులను బట్టి, బాధలను బట్టి నువ్వు తిరిగి రావడమే కదా చేసే పని. ఆ యొక్క యవనస్తుడు అన్నాడంట, సార్ ఇక్కడ నుంచి అంత దూరము, మన దేశం నుంచి అంత దూరము దేశానికి వెళ్ళేది నేను దేని కొరకు అంటే మళ్ళా తిరిగి రావడానికి కాదు, మళ్ళా తిరిగి రావడానికి కాదు, నేను చనిపోయినా పర్వాలేదు, నా యేసయ్య ప్రేమను ఆ దేశంలో నేను ప్రకటించి వస్తాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యవనస్తుడికి ఆ ఒక్క కాలు ఎందుకు పోయింది? 19 సంవత్సరాలప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఏదో రాయి అడ్డం వచ్చి కింద పడ్డాడు. ఆ కింద పడి రాయి అతని కాలు గుచ్చుకుంది. చిన్న రాయే అతని కాలు గుచ్చుకుంది. 6 మాసాలు బెడ్లో ఉన్నాడు. తర్వాత డాక్టర్ చెప్పాడు, నీ కాలు సగం భాగం తీసేయకపోతే పూర్తిగా మనిషి నువ్వు చచ్చిపోతావు. ఆ సమయంలో చేసేదేమీ లేక ఆ పడక మీదే ఆ యొక్క దేవుని ప్రేమను పొందుకుంటూ నా కాలు తీసేయండి ఆఫ్. అతని మరి ఎడమ కాలు మోకాల వరకు తీసేశాడు. ఒక్క కాలుతోనే ఆయన ఆ విధంగా ఉన్నాడు. ఆ హడ్సన్ టైలర్ మళ్ళా అడిగాడు, ఇదిగో యవనస్తుడా, ప్రతిసారి నేను చెప్తున్నాను ఆ చైనా దేశానికి వెళ్ళాలని, యవనస్తులు అంతమంది ఉన్నారు, కానీ నువ్వు ఒక్కడివే చెయ్యెత్తుతా ఉన్నావు, వస్తా ఉన్నావు, ఏంటి, ఎందుకని? ఆయన అన్నాడంట, సార్ నేను కాసేపు ఆగే చెయ్యెత్తుతున్నానండి, ఇక్కడ ఉన్న 2 కాళ్ళు కలిగిన యవనస్తుల్లో ఎవరైనా ముందుకు వస్తారేమో, ఎవ్వరు 2 కాళ్ళు ఉన్న వాళ్ళు ఎవ్వరు ముందుకు రావట్లా, కాబట్టి ఒక్క కాలు గడిగిన నాలో దేవుడు పెట్టిన ఆశని బట్టి ఒక్క కాలైనా పర్వాలా, నా యేసయ్య ప్రేమను చెప్పడానికి నేను సిద్ధమే అని ముందుకు వస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతని కమిట్మెంట్ని బట్టి అతనికి ఒక ఆర్టిఫిషియల్ కాలుని ఫిక్స్ చేసి చైనా దేశానికి పడవెక్కిచ్చారు. అతని పేరే, ఆ మిషనరీ పేరే జార్జ్ స్టాట్. ఆ తరువాత ఆయన భార్య ఒక పుస్తకంలో రాస్తూ ఉంది, ఆ 2 మిషనరీలుగా భార్యాభర్తలు వెళ్ళి వారు సేవ చేసిన చైనాలో ఒక ప్రదేశం పేరు ఏమిటి అంటే వెన్జూ అనే ప్రాంతము. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తారో తెలుసా? మినీ జెరూసలేం అని పిలుస్తారు. మినీ జెరూసలేం ఆఫ్ చైనా. మినీ జెరూసలేం ఆఫ్ చైనా అంటే ఎందుకు అంటే చైనా దేశంలో అసలు సువార్తని అంగీకరించరు కదా. అయితే సువార్తను అంగీకరించిన దేవుని క్రైస్తవ పిల్లలు ఎక్కువ మంది ఆ ప్రాంతంలోనే ఉన్నారు. అది ఈ మిషనరీ ద్వారా దరిదాపు 26 సంవత్సరాల పరిచర్యలో దరిదాపు 1800 మందికి బాప్తిసం ఇచ్చి ఆ ఒంటి కాలుతో మరి గ్రామాలకు కుంటుకుంటూ వెళుతూ 1800 మందిని దేవుని వైపు నడిపించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ దట్ యంగ్ మ్యాన్. అతని యవనస్తుడి జీవితంలో అతను గుర్తించాడు, వై ఐ యామ్ హియర్,
నాకొక్క కాలు బాగలేకపోయినా 19 సంవత్సరాల వయసులో నా కాలు తీసేయాలంటున్నారు. మరి ఈ సంవత్సరము ఈ యొక్క యవన ప్రాయంలో ఏంటి నా ఉద్దేశమో, నా పట్ల దేవుని యొక్క ఆలోచన ఏమిటి? ఇంత చిన్న వయసులో ఎంతో జీవితము నాకుందే, ఎంతో జీవితము నాకుందే, అయ్యో నా కాలు పోయింది, నేను ఇంకేమి చేయలేను అన్న దాంతో అతను సర్దుకోలా, తన జీవితాన్ని అక్కడితో పాతిపెట్టేలా దేవుని వైపు చూశాడు. ప్రభువా, నన్ను ఎందుకు భూమి మీద నువ్వు పంపించావు? ఐ నీడ్ ఎన్ ఆన్సర్, వై ఐఎమ్ హియర్. దానికి నువ్వు జవాబు చెప్పు, ఆ జవాబుకి నేను లోబడతా, నీ చిత్తానికి నేను లోబడతా. దానికి లోబడి ఆయన ఆ యొక్క దానిని నెరవేర్చాడు. ఈ దినమంది యవనస్తులైన పిల్లలు, యవనస్తులే కాదు, పెద్దవారే కాదు, మాకు వయసు అయిపోయింది కదా అనుకోవచ్చేమో పెద్దవారు, బట్ స్టిల్ యూ హ్యావ్ ఎ ఛాన్స్. ఇంకా నీకు సమయం దేవుడిస్తుంది. దేవుని కొరకు నీ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించాలని, దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు ముందుకు సాగాలని, ఆయన చిత్తానికి నువ్వు నెరవేరాలని ఒక ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు అంటే దేవుడు తప్పకుండా నీకు జవాబు అనేది ఇస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో ఇది ప్రాముఖ్యమైన విషయం. యేసు క్రీస్తు ప్రభువారు ఒక మంచి మాదిరిని మనకు చూపించాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే విషయంలో కల్వరి సిలువలో నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తూ ఉన్న దానిని బట్టే మనందరి కొరకు ఆయన చేసిన త్యాగము ఆ కల్వరి సిలువలోనికి వెళ్ళి తన ప్రాణాన్ని దారిపోసింది. దేనికి కొరకు అంటే యవనస్తుడిగా ఉన్న నీ జీవితాన్ని బాగు చేయడం కొరకే. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితాన్ని బాగు చేయడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని, ఇలాగ చెప్తూ ఉన్నారు కదా, మరి ఆ స్కిట్ ని ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ రక్తము ద్వారా ఒక వ్యక్తికి విడుదల. భూమి మీద ఎక్కడ నువ్వు దొరికినను ఏమి చేసినను అది నీకు కలగని భాగ్యము ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా అది నీకు దొరుకుతుంది. కనుక ఇది ఒక తీర్మానంతో నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించాలని. చాలా మంది నేను సమర్పించానండి, కానీ నా జీవితంలో ఒడిదుడుకుల వల్ల నేను కొనసాగలేకపోతూ ఉన్నాను, నేను కొనసాగలేకపోతున్నాను, దేవునికి ఇష్టంగా జీవించలేకపోతూ ఉన్నాను, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతూ ఉన్నాను. బట్ దేవుడు అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు, ఇఫ్ యు కమ్ బ్యాక్ టుడే, నువ్వు మరలా తిరిగి నా దగ్గరకు వచ్చావు అంటే నేను నీ జీవితాన్ని రూపిస్తాను, రూపాంతరపరుస్తాను. కాబట్టి నూతన సంవత్సరంలో దరిదాపు 31వ రాత్రి అనేక మంది యవనస్తులు ఎన్నో ప్రామిసెస్ దేవుడితో చేసి ఉండొచ్చు. ఈ సంవత్సరం నేను ఈ విధంగా జీవిస్తానయ్యా, ఈ సంవత్సరం నేను నీ కొరకు ఇది చెయ్యాలనుకుంటున్నానయ్యా. 15 దినాలు మాత్రమే గడిచాయి. ఒకసారి 15 దినాలు వెనక్కి తిరిగి నీ జీవితంలో చూసుకో. ఇఫ్ యు ఆర్ ఏ ఫెయిల్యూర్, నువ్వు దేవుడితో చేసిన ప్రామిస్ ని ఆ మొట్టమొదటి దినాన ఈ 15 రోజుల్లో నేను తప్పిపోయి ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, కమ్ బ్యాక్. నువ్వు మరలా తిరిగి యేసయ్య వైపు చూస్తే ఈ సంవత్సరంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక చిన్న ఉపమానము నేను చెప్పి నేను ముగిచ్చేస్తాను. డాక్టర్ ఆల్బర్ట్ షేవిట్జర్ అనే ఒక మిషనరీ, ఆయన 8 సంవత్సరాల వయసు అప్పుడు దేవుని ఎదుట మోకాల్లోని దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట, ప్రభువా నీవు నన్ను ఆశీర్వాదిస్తే, నా చదువును ఆశీర్వాదిస్తే, నేను చదువుకున్న తర్వాత నీ కొరకు నేను పనిచేస్తాను అని దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకుంటున్నప్పుడు దేవుడు 8 సంవత్సరాల వయసులో ఆయన ప్రార్థన ఆలకించి అతడు మంచిగా చదువుకోవడానికి, అంటే హ్యుమానిటీ అనే కోర్సు, వేద విద్య, థియాలజీ చేశాడు, సంగీతంలో అతను ప్రావీణ్యం పొందాడు. వీటన్నిటితో పాటు డాక్టర్ చదువులు, మెడిసిన్ చదువులు కూడా చదివాడు. అంతగా దేవుడు ఆయన చదువును ఆశీర్వదించాడు. అయితే దేవుడికి ఇచ్చిన 8 సంవత్సరాల వయసులో దేవుడికి ఇచ్చిన మాటను బట్టి ఈ చదువులన్నీ కూడా పూర్తి చేసుకున్న తరువాత భయంకరమైన ఆఫ్రికా దేశంలో
ఆయన వెళ్ళి తను చనిపోయేంత వరకు దేవుని పరిచర్య తన చదువు ద్వారా ఏమైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా అనేక మంది ప్రజలకు దేవుని వైపు నడిపించాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ తీర్మానం అనేది ప్రాముఖ్యమైన విషయము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాలమందు ఈ దేవుని మాటలు వింటున్న నీవు యేసు క్రీస్తు ప్రభువారు మనకు చూపిన మాదిరిని బట్టి నీ జీవితంలో కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానము చేసుకో. నేను ఇందాక చెప్పాను కదా, 2 ప్రాముఖ్యమైన విషయాలు నీ జీవితంలో. ఒకటి, ద డే యు ఆర్ బోర్న్, ఈ జీవితంలో ఎందుకు నేను ఈ భూమి మీద జన్మించాను. రెండో విషయము, when you find out why, ఎందుకు నేను జన్మించాను, ఎందుకు నేను జన్మించాను, దానికి అర్థం తెలియాలి. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి 7వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. ఏంటి దాని అర్థం? ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణదినము మేలు. నువ్వు జన్మించినప్పుడు భూమి మీదకి వస్తున్నావు, మరణించినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని దగ్గరికి వెళ్తున్నావు. కాబట్టి నీ రియల్ లైఫ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యేది? నువ్వు చనిపోయిన తర్వాతే. చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు, ఏమిటి భూమి మీద ఉన్నప్పుడు జీవితాన్ని ఎంతో, ఇదే నా జీవితము. మహా అయితే నువ్వు జీవించేది భూమి మీద 60-70 సంవత్సరాలే. అయితే నీ రియల్ లైఫ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? నువ్వు ఈ భూమి మీద కన్ను మూసిన తర్వాత. అందుకే అక్కడ రాయబడుతుంది, ఒకరి జన్మదినము కంటే మరణదినము ఎంతో మేలు. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర జీవిస్తావు నీ మరణదినాన నుంచి మొదలు పెడితే. కానీ ఆ మరణదినము మేలు అన్న దానికి నేను ముందు చెప్పిన రెండిటికి నీకు అర్థం తెలుస్తుండాలి. ఏంటి? నువ్వు ఆ మరణ దినాన చనిపోయేటపానికి ఎందుకు నా జీవితం భూమి మీద అని అర్థం తెలియకుండా నువ్వు చనిపోయావంటే నీ మరణ దినం వల్ల మేలు లేనే లేదు. ఎందుకు నేను ఈ భూమి మీద ఉన్నానో ఆ యొక్క అర్థం తెలుసుకొని ఆ ఉద్దేశానికి లోబడి జీవించి ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చి మరణిస్తే అది నీ జీవితంలో మేలు దినం. వారు కూడా వాళ్ళ హృదయాన్ని సమర్పిస్తున్నారు. దేవా, రాయినైనా కరగించే దేవుడివి. కేవలం ఈ యవ్వనస్తులు ఎంత మాత్రనైనా నీకు వారితో మీరు సూటిగా మాట్లాడి ఉన్నారు. అయ్యా, ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో స్థిరపరచి ఈరోజు వాళ్ళు తీసుకునే నిర్ణయంలో నిలబడి నడవటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే అయ్యా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ ఆశీర్వాదముతో దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ సమయంలో వర్తమానం అందించిన అయ్యా ఆ సహోదరుడి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి హృదయంతో మీరు మాట్లాడారు కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కొడుకును ఎంతో ఆశీర్వాదముతో నింపినందుకు నీకు స్తోత్రాలు నాయనా. అలాగే ఈ కొడుకుని ఏర్పరిచిన మా పాస్టర్ గారిని కూడా ధన్యవాదాలు చెప్తూ అయ్యా, ఇంకా అనేకులు నీ సన్నిధి వైపు తిరిగి అయ్యా నీతో ఐక్యము కలిగి నీ మార్గంలో జీవించడానికి కృప చూపించమని అయ్యా ఈ ప్రార్థనను నీ పరిశుద్ధమైన పాదములకు సమర్పిస్తూ స్తుతించి ప్రార్థించి ఈ మనవుల వేడి అడుగుంటున్నాను ప్రేమ తండ్రి. ఆమేన్. కూర్చోనండి ఒక్క నిమిషం. ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు దేవుని సన్నిధిలో మీ అందరికీ నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి 2 సందర్భాలు మన మధ్యలో ఉన్నాయి. ఒకటి